Yes, very good morning friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీని సుజుకి ఏం వెహికల్ ఇది బ్రీజా వెహికల్కి మనం చేస్తున్నాం మిత్రులారా. ఇట్ ఈస్ నియర్ అబౌట్ 3 years old, 4 years old. ఎంత తిరిగిందండి ఇప్పటికి? 1,30,000 కిలోమీటర్ తిరిగిందండి. సో ఈ వెహికల్ మనం చేస్తున్నాం. బిఫోర్ దట్ వెహికల్ కండిషన్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో దానికన్నా ముందుగా వెహికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, వెహికల్ ఎంత పొల్యూషన్ రిలీజ్ చేస్తూ ఉంది, ఈ యొక్క సిచ్యువేషన్స్ని కూడా మనం ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో నియర్ అబౌట్ ఇక్కడ 1,36,000 కిలోమీటర్ ఇప్పటి వరకు వెహికల్ డ్రైవన్ అయినట్టు మనకు కనిపిస్తూ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం వెహికల్ స్మోక్ ఎలా రిలీజ్ చేస్తుందో కూడా సార్ మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఒకసారి యాక్సిలరేటర్ ఇవ్వండి సార్. ఇచ్చేయండి, ఫుల్గా ఇచ్చేయండి. ఇవ్వండి, మళ్ళీ ఇవ్వండి. సో లిటిల్ బిట్ కొద్దిపాటి కార్బన్ స్ట్రక్చర్ అయితే రిలీజ్ అవుతుంది. సార్ ఏమైనా స్మెల్ చెక్ చేయగలుగుతారా? ఎగ్జాస్ట్ గ్యాస్ ఎలా ఉంది, స్మెల్ అనేది ఒకసారి చెక్ చేయండి. సో కార్బన్ అయితే వస్తూ ఉంది. దీంతో పాటు అన్బర్న్ ఫ్యూయల్ అనేది డీజిల్ స్మెల్ కూడా మనకు తెలుస్తుంది. ఓకే, సో ఈ అన్బర్న్ ఫ్యూయల్లో దీని క్యాలిక్యులేషన్ ఏంటంటే యాజ్ పర్ ARAI క్యాలిక్యులేషన్ ప్రకారం మనకి 70% ఆఫ్ ఫ్యూయల్ అనేది వెంట ఇన్ టు ద టైల్ పైప్ వేస్ట్గా వెళ్ళిపోతూ ఉంది. సో ఆ వెళ్ళిపోయే దాన్ని మళ్ళీ మనం తిరిగి ఎనర్జీ కింద మార్చుకోగలిగితే అది మనకి అద్భుతమైన వాల్యూస్ రిలీజ్ చేస్తుంది. సో దానికోసమే ఈ యొక్క యాంటీ డాట్ ప్లస్ ఈ 2 టెక్నాలజీస్ కూడా మనం ఇన్వెంట్ చేయడం జరిగింది. దీనిలో మేజర్ బేస్ ఏంటంటే ఎయిర్ ఫ్యూయల్ రేషియో. ఆటోమొబైల్ ఇంజిన్ మొత్తం కూడా డిపెండ్ అయ్యింది ఎయిర్ ఫ్యూయల్ రేషియోని బేస్ చేసుకుంది. సో ఈ రేషియోలో మనం ఈ ఎయిర్ని కానీ ఫ్యూయల్ని కానీ సర్టన్ మ్యాటర్ ఆఫ్ కెమిస్ట్రీని మనం బాండేజ్ని కూడా పెంచగలిగితే ఎక్కువ విలువలతోటి డీజిల్ ఫైర్ అవుతుంది. కెలరిఫిక్ వాల్యూలో మనకు రావాల్సిన కెలరిఫిక్ వాల్యూలో ఇప్పటికి కేవలం 28% నుంచి 30% వరకు మాత్రమే డీజిల్ వెహికల్లో ఎనర్జీస్ ఇస్తూ ఉంది. రిమైనింగ్ 70% మనకి వెంట ఇన్ టు ద టైల్ పైప్. ఏదైతే టైల్ పైప్ నుంచి వేస్టేజ్ వెళ్ళిపోతూ ఉందో దాన్ని మళ్ళీ మనం ఎనర్జీ కిందకి మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. లిటిల్ బిట్ ఆఫ్ మనకి ఇక్కడ స్మోక్ కూడా అదే ఆయిల్ స్మోక్ లాగా వస్తూ ఉంది ఈ జనరల్గా ఇంజిన్ దగ్గర మనం నిలబడ్డా కానీ కదా. అవునండి, ఎస్. సో ఆ స్మోక్ని కూడా మనం ఇప్పటికిప్పుడు మనం డౌన్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇంజిన్ యొక్క నాయిస్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకి నాయిస్ తెలుస్తుందో వాల్యూస్ ఎక్కడ మారుతున్నాయి అనేది కూడా మనకి ఇప్పుడే తెలుస్తుంది. సో మిత్రులారా, మనం 4 years ఓల్డ్ వెహికల్ ఇది సుజుకి బ్రీజా వెహికల్ అండి. ఇది 1.2 లీటర్ అండి, 1.4 1.2 లీటర్, ఎస్ 1.2 లీటర్ డీజిల్ వెహికల్ నియర్ అబౌట్ 1,36,000 కిలోమీటర్ డ్రైవన్ అయింది. సో వెహికల్ ఇప్పటి వరకు మైలేజ్ ఎంత వస్తుందండి? 17-18 ఇన్ హైవే, ఇన్ సిటీ రైట్. కానీ యాజ్ పర్లా కంపెనీ ఎంత ఇచ్చింది? 2021. బట్ అది ఎందుకు మనం రీచ్ అవ్వకపోతుంది? దిస్ ఈజ్ ద క్వశ్చన్ మార్క్. ఎందుకు అంటే ఇంజన్లో పారామీటర్ సైన్స్ ఏమవుతుందంటే ఇంజన్ రన్నింగ్ టైంలో కార్బన్ అనేది పెరుగుతుంది. వీల్
ఒక న్యూ వెహికల్ మనం కొనేటప్పుడు బేస్ ఇంజిన్లో ఎక్కడ మనకి కార్బన్ పార్టికల్ ఉండదు. సేమ్ అదేవిధంగా మనం ఒక వంట పాత్రలు కొంటున్నాం. మనం వంట పాత్ర కొనేటప్పుడు ఒక 5 కిలోలు ఉంటుంది ఒక పాత్ర. అదే పాత్ర మనం ఒక 1 ఇయర్ యూజ్ చేసి వెయిట్ కనుక పెడితే 4 కేజీల 900 గ్రాములే ఉంటుంది. ఏమైపోయింది 100 గ్రాములు మెటల్ అనేది ఎక్కడ ఏమీ వేస్టేజ్ అవ్వదు కదా. ఈ హీట్ ప్రాసెస్ చేత మెటల్ ఆటోమేటిక్గా బాండేజెస్ పెరిగిపోయి వెయిట్ లాస్ అయిపోతుంది. ఇలా మెటల్ ఎలా అయితే వెయిట్ లాస్ అవుతుందో, రెండోది మనం రోజు స్క్రబ్ చేస్తూ ఉంటాం. ఏదైతే స్క్రబ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కొద్దిపాటి మెటీరియల్ లాస్ అయిపోతూనే ఉంటుంది నానో పార్టికల్. సో అంటే స్ట్రెంత్ మెటీరియల్ ఒక మెటల్కే మనకి ఇంత లైఫ్ ఉంది, ఇంత లైఫ్ లాస్ అవుతుందని మనకు అర్థమవుతుంది. ఇది 100% కంబషన్ జరుగుతుంది వెహికల్లో. ఈ కంబషన్ జరిగే టైంలో ఇంకా ఎక్కువ లాసెస్ జరుగుతుంది. అందుకే ఏ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఒక 1 lakh కిలోమీటర్ అని, 2 years అని, 3 years అని ఇలా మనకి ఇంజన్కి సంబంధించిన గ్యారంటీ వారంటీలు ఇస్తారే కానీ ఇది జీవితాంతం పనిచేస్తుంది, దీంతో మనకేమి రిపేర్ రాదు, రిస్కులు రావు, మెయింటెనెన్స్ రాదు అని ఎక్కడా కూడా మనకి బాండేజ్ చేయలేదు వారంటీస్లో. సో ఇది పెద్ద డ్రాబ్యాక్ ఇది ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో. స్పీడ్లో ఏమేమి కలిసి ఉంటాయండి? ఈ కంప్లీట్ నానో స్ట్రక్చర్ అండి. దట్ ఈస్ అన్ కెమికల్ ఫార్ములా విచ్ ఆర్ ద కనెక్టింగ్ విత్ ద డీజిల్ ఎయిర్. ఈ రెండు బాండేజ్ లేదు. మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఏదైనా ఆహారం తిన్నాము, అది నోట్లోకి వెళ్ళిన తర్వాత సలైవా వచ్చి సలైవా రెండు వెళ్ళితేనే బాడీలోకి వెళ్ళి ఒక ప్రాసెస్ జరుగుతుంది, డైజెషన్ ప్రాసెస్. అలాగే ఇక్కడ ఎయిర్ ఏ స్ట్రక్చర్లో ఉంది, యాటమిక్. ఫ్యూయల్ ఏ స్ట్రక్చర్లో ఉంది, ఫ్యూయల్లో యాటమ్ ఉందా? లేదు, కెమిస్ట్రీ ఉంది. ఈ కెమిస్ట్రీ ఏమైపోతా ఉంది, ఎయిర్ ఫ్యూయల్ రెండు కలిస్తే దానికి ఛాన్సెస్ ఉన్నాయా? లేదు. సో దానికోసమే వీళ్ళు ఏం చేస్తారు, దీంట్లో CRDI అనే టెక్నాలజీ వాడారు, కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్. ఈ CRDI టెక్నాలజీ ఏం చేస్తుంది, డీజిల్ని స్ప్రే చేస్తుంది ఎయిర్లో 14% వాల్యూమ్ కన్నా ఎక్సెస్ మెటీరియల్ ఏది ఉంటే అది ఫైర్ అయిపోతుంది. సో 14% రేషియోని ఆటోమేటిక్గా డీజిల్ ఎయిర్ క్యాప్చర్ చేస్తుంది. కానీ ఇది రెండు కలిసే స్వభావం అయితే లేదు. ఇప్పుడు మనం అక్కడ సైలెన్సర్ దగ్గర స్మెల్ చూస్తేనే డీజిల్ స్మోక్ వస్తూ ఉంది. ఇక్కడ ఇంజన్ దగ్గర కూడా ఇందాక మనకు స్మెల్ వచ్చింది. ఇప్పుడేది స్మెల్ చేయండి, ఇప్పుడు తీయండి, చూడండి, తెలుస్తుంది మీకు. లేదు, ఏమైపోతా ఉంది అంటే ఇది 100% బర్నింగ్కి వెళ్ళిపోతా ఉంది. ఎప్పుడైతే 100% డీజిల్ బర్న్ అవుతుందో మనం వదిలిన ఆ 14%లోనే ఆ వాల్యూస్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆ రెండింటిని కలిపి బాండ్ చేయడానికే ఈ నానో లిక్విడ్ ఉపయోగపడుతుంది. దీనికి చాలా లాట్ ఆఫ్ కెమిస్ట్రీ ఉంది. సో మిత్రులారా, మనం మ్యాక్సిమం ఒక 50% వరకు కూడా 60% కూడా ఇంజెక్షన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సార్ వీలైతే ఒకసారి మళ్ళీ సైలెన్సర్ని మీరు స్మెల్ చెక్ చేయండి, వితౌట్ యాక్సిలరేషన్లో చేయండి. మనం ఆఫ్టర్ ఇంజెక్షన్ అయిన తర్వాత మళ్ళీ విత్ యాక్సిలరేషన్ ఒకసారి చేద్దాం. వైల్ రన్నింగ్లో మనం యాక్సిలరేట్ చేయకూడదు. ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. సో ఏమవుతుందంటే క్లీన్ కంబషన్ జరుగుతుంది వెహికల్. సో వాట్ ఈజ్ ద క్లీన్ కంబషన్? ఎయిర్, ఫ్యూయల్ ఏదైతే సిలిండర్లోకి వెళ్ళిందో 100% ఆ ఎయిర్ ఫైర్ అయిపోతే దేర్ ఇస్ నో కార్బన్.
కార్బన్ లేకపోతే ఇంజన్లో క్లీన్ ఫైర్ జరిగినట్టు. క్లీన్ ఫైర్ జరిగినప్పుడు కార్బన్ ఉండదు. పొయ్యి మండితే పొగ వస్తుందా? దీంట్లో ఇంకా కార్బన్ పట్టదా? లేదు, ఇక్కడ నో కార్బన్ ఫామ్ అయ్యే ఛాన్సెసే ఉండదు. 85% వరకు ఇమ్మీడియట్ కంట్రోల్. రన్నింగ్లో యాంటీడాట్ ప్లస్లో 92% వచ్చింది కార్బన్ ఫ్రీ. కేవలం 8% మాత్రమే కార్బన్ ఫామ్ అవుతుంది. లిటిల్ బిట్, వెరీ లిటిల్ బిట్. అది కూడా ఎయిర్లోకి వెళ్ళిపోతుంది, ఇంజన్లో ఉండదు. ఇంజన్లో వాల్స్లో కానీ గోడల్లో కానీ ఎక్కడ ఉండదు. మన వెహికల్ ఎక్కడన్నా రిపేర్ వచ్చింది అంటే కారణం ఏంటంటే కార్బన్ వల్ల. ఇంజన్లో పేరుకుపోయిన కార్బను, ఇంజిన్ ఆయిల్లో పేరుకుపోయిన కార్బను ఇంజన్ రన్నింగ్లో ఆయిల్లో కలిసి రన్నింగ్ అవ్వడం వల్లే కరోషన్ జరుగుతూ ఉంది. ఈ కరోసివ్ మెటీరియల్ బ్లాక్ కలర్లో కొంచెం మారు ఇంజిన్ ఆయిల్ బ్లాక్ మారుతుంది కానీ డెన్సిటీ ఉండదు. ఎందుకంటే డీజిల్లో వచ్చే థిక్నెస్ ఉండదు అంటారా? థిక్నెస్ రాదు, ఆయిల్ చిక్కుపడదు. ఆయిల్ ఎప్పుడు లైట్గానే ఉంటుంది. అది పెట్రోల్ వెహికల్ అయితే మీరు ఆ బ్లాక్నెస్ని కూడా చూడలేదు. డీజిల్ వెహికల్లో బ్లాక్నెస్ చూస్తాం. ఎందుకు అంటే డీజిల్కి ఉన్న తత్వమే ఆ బ్లాక్ మెటీరియల్, కార్బన్ డిపాజిట్ అంతా కూడా బ్లాకిష్గానే ఉంటుంది. పెట్రోల్కి వైట్ కార్బన్ రిలీజ్ అవుతుంది. సో ఆ పార్టికల్ మ్యాటర్ని బట్టి కలర్ డిసైడ్ అవుతుంది. వచ్చేది ప్రెషర్ ఉంది, సిలిండర్ ప్రెషర్. జస్ట్ ఓన్లీ పూజ ఒక దీనికోసం అలా పెట్టాను. తప్ప అదే తీసుకుంటాం. ప్రెషర్ లోపల సక్షన్ ప్రెషర్ ఉంటుంది, దాన్ని బట్టి ఆటోమేటిక్గా రాగేస్తుంది. ఇప్పుడు ఈ వెహికల్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. 100 చెట్లకు సరి సమానమైన ఆక్సిజన్ దీని నుంచి వెంటవుతుంది. సో మనం రెగ్యులర్గా మనం వెహికల్ రన్ చేసి నేచర్ని మనం స్పాయిల్ చేస్తాం యాజ్ పర్. బట్ ఇక్కడ వచ్చేసరికి నేచర్ని మనం సేవ్ చేస్తాం. క్రాప్ ఈల్డింగ్ పెరుగుతుంది వితౌట్ పెస్టిసైడ్. రామబాణము, బయోనట్, మూడోది క్రిమి సంహారిణి, 3 రకాల మెటీరియల్స్ వస్తాయి మన దగ్గర. ఈ బయోనట్ అనేది ఒకసారి వేస్తే అప్ టు 15-20 ఇయర్స్, అంటే మనం 25 ఇయర్స్ వరకు క్లైమ్ చేస్తాము. బట్ అది ఇప్పటి వరకు మనం రికార్డెడ్గా 11 ఇయర్సే చూడలేదు. సో అది అప్ టు 20 ఇయర్స్ వరకు పని చేస్తుంది. భూమిలో సారవంతం మొత్తం లాస్ అయిపోతా ఉంది. వాల్యూ యాడెడ్ మెటీరియల్ అరకలో అవ్వట్లేదు. సో చిన్నగా రైతుని అడిగే డైరెక్ట్ ప్రశ్న ఏంటంటే, మనం ఒక ఎకరా కౌలు తీసుకున్న రైతు కానీ, నేరుగా కల్టివేట్ చేసే రైతు కానీ, ఒక ఎకరా మెటీరియల్ని తీసుకుంటే మనకి ఎకరాలో ఒక 10 క్వింటాలో, 15 క్వింటాలో, 20 క్వింటాలో దాని నుంచి ధాన్యమో ఏదో ఒకటి పండింది కదా, క్రాప్ అవుట్పుట్ వచ్చింది. ఈ అవుట్పుట్ని ఎకరా నుంచి తీసుకెళ్తున్నాడు కదా రైతు. మళ్ళీ ఎకరాకి ఏమి వేస్తున్నాడు? దీనిలో నుంచి మనం 15 క్వింటాలు తీసుకెళ్ళాము, లేదు 20 క్వింటాలు తీసుకెళ్ళాము, ఇప్పుడు 40 క్వింటాలు తీసుకెళ్తున్నాము. 40 క్వింటాలు దానిలో నుంచి తీసుకెళ్ళాము ఎకరా విస్తీర్ణంలోది. మళ్ళీ అది అవుట్పుట్ ఫీడింగ్ ఇవ్వాలంటే దానికి రా ఫీడింగ్ కావాలి కదా. మరి దానికి ఏమన్నా కనీసం ఒక 10 క్వింటాలు 5 క్వింటాలు వేసామా? ఏమైనా వేస్తున్నామా? మన పూర్వీకులు అయితే ఎరువులు, దానాలు అవి వేసారు. ఆ చెట్ల యొక్క డీకంపోజ్ మెటీరియల్ కూడా ఉండేది. ఇప్పుడు ఎవరైనా వేస్తున్నారా? 20 క్వింటాలు నువ్వు ప్రతి సంవత్సరం తీసుకెళ్తా ఉంటే అక్కడ ఉండే సారవంతం మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ కిందకి వెళ్ళిపోతే
మళ్ళీ దానికి ఇవ్వకపోతే ఎవరికి నష్టం? నా పొలం 20,000కి ఎవరికో నేను లీజుకి ఇచ్చాను. ఆయన 20,000 అంటే పర్ క్వింటాల్ నాకు 1000 రూపాయలు పే చేశాడు. 20 క్వింటాల్ మెటీరియల్ వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు నా పొలంలో సారవంతాన్ని ఎవడు మళ్ళీ తీసుకొచ్చి రీఫ్రెష్ చేయగలుగుతాడు? ఎవరు దాన్ని ఎనర్జీ చేయగలుగుతారు? అది చేయలేరు. సో కాబట్టి ఈ రైతు మళ్ళీ ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోగలిగితే దీని మీద అద్భుతాలు చేయొచ్చు. అది మన పూర్వీకులు గ్రహించారు. దానికే ఎరువులు, పచ్చి రొట్టని అవన్నీ ఇవన్నీ కొన్ని మెటీరియల్స్ వేశారు. దానికి కూడా డీకంపోజిషన్ ఎక్కువ వచ్చేది. సో ఒకసారి బానెట్ క్లోజ్ చేయండి. మనం ఈ నాయిస్ ఎప్పుడన్నా మీరు ఇంజన్లో అబ్జర్వ్ చేశారా? హార్డ్గా వచ్చేది. సో నౌ ద నాయిస్ కమింగ్ టు నార్మల్. దాని అర్థం ఏంటి అంటే ఇంజన్లో క్లీన్ కంబషన్ జరుగుతుందని అర్థం. సో ఒకసారి మనం మళ్ళీ యాక్సిలేటర్ని రైట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో చేయండి. స్మెల్ చెక్ చేయండి. ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. గ్యాసెస్ ఓకే, కమ్స్ టు నార్మల్. ఓకే, ఇది మీకు ఇప్పుడు కాదు, ఇది అప్ టు 1,00,000 కిలోమీటర్ వరకు ఇదే రేంజ్లో పనిచేస్తుంది. దీనిలో ఉన్న గొప్పతనం అది. మనం ఎవరీ 10,000 కిలోమీటర్కి దీనికి సర్వీస్ ఇవ్వాలి కదా. ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ల వరకు సర్వీస్ అవసరం లేదు. సో 10 నిమిషాలు పని చేయించడం, 20 నిమిషాలు పని చేయించడం డిఫరెంట్. అదే 1,00,000 కిలోమీటర్ పని చేయించడం ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ దీంట్లో మనం ఎంటర్టైన్ చేసాం కాబట్టి దీని కాస్ట్ కూడా అంత కాస్ట్ ఉంది. సో 1,00,000 కిలోమీటర్ అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఒక పర్ లీటర్ 20 కిలోమీటర్ వచ్చినా కానీ నియర్ అబౌట్ 5,000 లీటర్ డీజిల్. ఓకే, 5,000 లీటర్ డీజిల్ యావరేజ్ మనకి 40% సేవింగ్ అంటే 2,000 లీటర్ డీజిల్ డైరెక్ట్గా సేవ్ అయినట్టే. మనకి 2,000 లీటర్ ఇంటూ 100 రూపీస్, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2,00,000 రూపీస్ వర్త్ మనకి డైరెక్ట్గా సేవ్ అయింది. మన జేబులో నుంచి ఖర్చు అయిపోయేది, కారిపోతూ ఉంది అది ఎవ్రీడే. ఆ త్రోటల్ నుంచి 70 రూపాయలు, ప్రతి 100 రూపాయల్లో 70 రూపాయలు వెళ్ళిపోతూ ఉంది. మనకు తెలియదు, వీ డోంట్ నో వాట్ ఈస్ ద వాల్యూ. ఎంత నష్టపోతున్నామో తెలియదు. కానీ ఆ 70 రూపాయలు నిజంగా రోడ్డు మీద రూపాయలు పడతా ఉంటే మనం వెళ్తామా? కార్ స్టార్ట్ చేస్తాం? అసలు చేయలేం. అదే 70 రూపాయలు గాల్లో వెళ్ళిపోతా ఉంది కాబట్టి మనకు తెలియట్లేదు ఎంత డబ్బు నష్టం అవుతుంది, ఎంత వాల్యూ మనకు వస్తుంది అనేది. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ను మనం అడ్రస్ చేసి 20%, 40% మైలేజ్ని మనం ఇంక్రీజ్ చేయగలిగాం. సో దాంతో మీకు వెహికల్ స్మూత్నెస్, పికప్, వాల్యూస్ అన్నీ కూడా 1 to 1 వచ్చినాయి. ఈ మీరు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మీరు ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తారు. దట్ ఈస్ ద రీజన్ నేను ఇప్పుడు మీకు పొద్దున్నే వచ్చి మేము కలిసిన రీజన్ కూడా అదే. నేను చెన్నై దాకా వెళ్తా ఉన్నాను కదా, మేము మధ్యలో ఒకసారి వచ్చి కలిసాను అనుకోండి. సో నాకు కూడా డిఫరెన్స్ తెలుస్తుంది, ఫీల్ చూడొచ్చు అని చెప్పి. ఓకే, నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ అండి. ప్లెజర్ టు మీట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు లైవ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.